ముందుగా అందరికీ హాయ్ అండి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, మా ఇంట్లో పిల్లలైతే చాలా అల్లరి చేస్తారండి. నందిక వచ్చింది, వాళ్ళ చెల్లె ఏదో చెప్తుందంట, ఇంట్రడ్యూస్ చేస్తుంది వాళ్ళ చెల్లె గురించి. నవ్వుతుంది. మాకైతే అండి, మీకు సమ్మర్ ఎలా గడిచిపోయిందో కానీ మా ఇంట్లో అయితే ఒక యుద్ధమే అండి. ప్రతిరోజు మార్నింగ్ తెల్లారితే భయం వేస్తుంది, ఈరోజు ఎలా గడిచిపోతుందో అని చెప్పేసి. ఇది మా చెల్లె వాళ్ళ పెద్ద పాప, చూస్తే గింతే ఉంది కానీ బాబోయ్ ఎంత అల్లరి చేస్తుందో అండి. వాళ్ళ చెల్లె గురించి నందిక ఏదో చెప్తుంది. చూడండి, గేమ్ స్టార్ట్ అయింది. కబడ్డీ ఆడతారు వీళ్ళు. కబడ్డీలో వాళ్ళ చెల్లెని నందిక పట్టుకుంది. అవుట్ అవుట్ అంటే చూడు ఎలా వెళ్ళిపోతుందో. నందిక వెళ్ళింది మ్యాచ్ ఆడటానికి. నందిక వెళ్తే నందికని నువ్వు మళ్ళీ రా అని చెప్పింది. సరేలే నందిక వెళ్ళింది, మళ్ళీ వస్తా అని చెప్పి. మళ్ళీ నందిక పోతుంటే గీత దాటక ముందే చూడండి కబడ్డీ అనేది. ఇదేం కబడ్డీ ఏంటో విచిత్రంగా ఉందండి కబడ్డీ. అది వచ్చేసింది కబడ్డీ అని చెప్పేసి. నిజంగా అండి, కబడ్డీకి ఫ్యాన్స్ ఎవరైనా కబడ్డీ మ్యాచ్ చూస్తే ఏమైపోతారండి, పిచ్చెక్కిపోయింది వాళ్ళకి. అదిగో చూడండి, నందిక ఎత్తుకొని పోయి ఆ గీత అవతల తీసుకుపోయింది. గీత అవతల తీసుకుపోతే అవుటే నువ్వని అంటే అది అవుట్ కాదని చెప్పి అట్టే పట్టుకుంది. చూడండి, ఇప్పుడు కోచ్ అంటే ఇట్లా కోర్టు మారిరు అనమాట, ఇటు ఆ మాట అని చెప్పి కోర్టు మారిరు. మళ్ళీ కబడ్డీ వచ్చింది. చిన్న వాళ్ళ చెల్లెని పట్టుకుంది. చూడండి, మళ్ళీ పట్టుకుంది. వాస్కి అవుట్ అనగానే ఆ గీత దాటొచ్చింది పెద్ద మమ్మీ, ఆ గీత దాటొచ్చింది, అసలు ఎట్లా కలుస్తుంది అట్లా అది అని చెప్తుంది అది. సరే నువ్వు మళ్ళీ ఆడదాం నందిక అంటుంది. మళ్ళీ కోర్టు మరిరు. విఘ్నేష్ వచ్చిందండి. ఇక చూడండి, ఇదొక పెద్ద రామాయణం అయిపోయింది ఇప్పుడు. ఇక దాన్ని గుంజుకొని వచ్చేసాడు విఘ్నేష్. కొట్లాట స్టార్ట్ అండి, ఇక యుద్ధం స్టార్ట్ అయింది. ఇది అంటారు చూసినావా, ఇది అది యుద్ధానికి ఎండ్ కార్డు అన్నమాట. ఇది ఎండ్ కార్డు కాదు, దాన్ని ఏదన్నా శుభ కార్డు కాదు, ఏమంటారు స్టార్టింగ్ కార్డా. యుద్ధం స్టార్ట్ అండి. నందిక ఏడుస్తుంది, వాడు కొట్టిండు అని ఏడుస్తుంది. అది చూడండి, మా పెద్ద కోడలు చూస్తుంది, ఏంది ఆట అని, ఏందిరా వీళ్ళ గోవాలన్నట్టు చూస్తుంది నా పెద్ద కోడలు. నందిక ఏడుస్తూ ఉంది, విక్కీ ఇంకా ఏడిపిస్తాడు. చూడండి నందిక, అయ్యో ఇదే ఇక మమ్మీ చూడు మమ్మీ అన్నయ్యని కొట్టురా. నందిక నిజంగా ఏడవట్లేదు అంది, అదంతా యాక్టింగే. వాడికి ఇంత అన్నా కూడా అది ఇంత పెద్దగా ఏడ్చిద్ది అంటే వాడిని కొట్టాలి. ఇప్పుడు నేను లేచి వాడిని కొడితే 2 దెబ్బలైనా హ్యాపీ ఫీల్ అవుతుంది అంతే. ఇక వాడు పెద్ద తీట. ఇక విక్కీ ఇటు నుంచి వచ్చిండు, మొత్తం కొట్టుకుంటారు చూడండి రోడ్డు మీద పడి. అస్సలు ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు వాళ్ళ చెల్లెపోతుంది చూడండి. అది వాసుకి అండి, వాసుకి మొగరాయుడు, అది ఇంటికి మొగరాయుడు. చూడండి దెబ్బలు ఎలా తలుచుకుంటారు, కొట్టుకుని కింద పడి దెబ్బలు తలుచుకుంటారు. అది పోయింది ఆల్రెడీ, చిన్నది పోయింది. ఉరుక్కుంటుంది చూడండి, కొట్టేసింది వస్తుంది. ఇప్పుడు నందిక ఏమో నువ్వు నా జోలికి రావద్దు, వస్తే బాగోదని అంటే వాడికి కొట్టిపోతుండు. మళ్ళీ నందిక ఏడుస్తుంది, వాళ్ళ చెల్లెకి చెప్తుంది వాడు కొట్టిండు అని. చెయ్యి చూడండి ఇలా మర్చుకుంటూ పోతుంది. రౌడీ అండి, వాసుకి పెద్ద రౌడీ, మొగరాయుడు అది. చూడండి వెళ్తాను చూడండి, వాళ్ళ అన్నని కొట్టేస్తా అని పోయింది. మళ్ళీ చూడండి ఎంత స్టైల్గా నడుచుకుంటూ వస్తుందో అన్న అడక్క. చూడండి వాడిని వాడు ఎల్లగొట్టామని చెప్పి సంతోషం అనమాట నడక.
చూడండి ఎలా నడుస్తుందో వాసుకి. అదే నడకో ఏమో మరి. మళ్ళీ వాడిని కొట్టి మళ్ళీ ఉరికొచ్చారు, ఎల్లగొట్టేసి మళ్ళీ పోతారు ఉరకటం. అది చూడండి ఎంత, ఇక అంతే అండి. ఇక అసలు ఎలా ఉరికిస్తుందో. వాడు ఇంట్లో పోయిండు. ఇది చిన్నదండి సుమశ్రీ. పెద్ద మమ్మీ పేపర్ ప్లైన్ వేస్తా నేను చూడు అని చూపిస్తుంది. నా ఇద్దరు కోడళ్ళేమో ఏందిరా వీళ్ళు మమ్మల్ని ఇద్దరు ఇంటికి తీసుకొచ్చి వీళ్ళు ఏది చేస్తారా బాబు అని చెప్పి అర్థం కాకుండా దిక్కులు చూస్తారు. అది పోయింది, వాసుకి పోయింది. నందిక విఘ్నేష్ కొట్టుకుంటారు ఇంట్లో. మమ్మీ చూడు మమ్మీ అని చెప్పి చెప్తుంది నందిక. వాసుకి పోయింది, తలుపు పెట్టింది. సుమశ్రీ చూడండి అదే బుంగరం తిప్పుతుంది. బుంగరం సుమశ్రీ బుంగరం తిప్పింది, వదిలేసింది, చూస్తుంది. చూసారండి సుమశ్రీని, గింతే ఉంది కదా. దాని మాటలు అయితే బాబోయ్, అసలు మనం పక్కన ఎవరైనా పెద్దోళ్ళు చొప్పించినట్టే చెప్పిద్ది మాటలు. వచ్చింది నందిక, ఏడుస్తుంది. ఏమో ఎప్పుడంతే నీ కొడుకే కావాలా, నీ కొడుకుని వెనకేసుకొని వస్తానని చెప్పి ఒక గునుగుడు గునుగుతా మొహం తుడుచుకుంటుంది. వాసుకి చూడండి ఒక పైన వచ్చిండు, విఘ్నేష్ వచ్చిండు. వాసుకి డోర్ పెట్టింది కదా, ఇప్పుడు ఒక చిన్న బాబు పైన బాబు వచ్చి డోర్ తీసేసరికి మళ్ళీ విఘ్నేష్ పైనుంచి గోల చేస్తుండు. మళ్ళీ కబడ్డీ ఆడుకుందాం రా చెల్లె అని చెప్పింది. కబడ్డీ ఆడుతున్నారు ఇద్దరు. కబడ్డీ స్టార్ట్ చేసిండు. ఇది కబడ్డీ కబడ్డీ అంటే పడొచ్చు. అది విక్కీ వచ్చిండు, మళ్ళీ వాళ్ళ నల్లరు చేసి వెళ్ళిపోయిండు. వాడు కొట్టిండు. ఎందుకు ఉంటుంది వాసుకి అసలే అది ఒకటే కొడితే 4 కొట్టే రకం. అది పోయింది. వాళ్ళన్నీ కొడతా అని చెప్పి వెళ్ళింది. నందిక ఏమో నువ్వు ఎప్పుడు రావే, నువ్వు ఇంతే, నేను అసలు పట్టించుకో మమ్మల్ని అని చెప్పి అది తిడతా ఉంది. నందిక వచ్చి అరుతుంది. మా ఇద్దరు కోడలే కామెంటరీ వింటారు మంచిగా కూర్చొని. చూడండి నా చిన్న కోడలు. పెద్ద కోడలేమో ఇట్లా కాదు, ఇట్లా అయ్యే పని కాదని చెప్పి తెచ్చుకుంటుంది. కబడ్డీ మ్యాచ్ చూడటానికండి. పెద్ద పెద్ద మ్యాచ్లు ఏం చూస్తారు, ఈ మ్యాచ్ చూద్దాం అని చెప్పి కూర్చుంది. అది పట్టుకుంది నందిక వాసుకిని. ఇక విక్కీ వచ్చిండు. వాడు తీట గిల్లకుండా ఉండడండి. ఇక చూడు దాన్ని కొట్టిపోతాడు. ఇక అది మళ్ళీ ఏడుస్తుంది. అవి ఇద్దరు కలిసి పోతారండి. ఇక బాయ్ చూడండి, ఇక అవుతుంది, ఇక ఏదో అవుతుంది. ఇద్దరు అది పోయింది, చిన్నది పోయింది. చూసి చెయ్యి తిప్పుకుంటూనే పోతుంది అది. వాసమ్మ వెళ్ళిందండి, వెనకలే నందిక కూడా వెళ్ళింది ఇంట్లోకి. సుమమ్మ చూడండి ఎలా నవ్వుతుందో. వాళ్ళందరినీ ఇద్దరు ఏం చేస్తారని చెప్పి నవ్వుతూ ఉంది. మా కోడలు కూడా చూస్తుంది ఎక్సైటింగ్గా. మొత్తానికైతే విఘ్నేష్ ఇంట్లో పెట్టి బయట తలుపు పెట్టేసి వచ్చేసింది వాసుకి. అంతే, వాసుకితో పెట్టుకుంటే అలా ఉంటుంది అనమాట. దెయ్యం అది. ఇలా నవ్వుతుందో చూడండి వాసుకి. అందుకే ఇంక ప్రశాంతం కబడ్డీ ఆడుకుంది. ఈవినింగ్ మా ఆయన వచ్చేసరికి ఈ గొడవ అయింది, ఇలా అన్నయ్య అరిపించడని చెప్పి చెప్తుంది నందిక. వాళ్ళ డాడీ ఏమో ఫోన్ చేస్తున్నాడు. విక్కీ ఏమో అలా కొట్టలే, నేను అలా చేయలే, నువ్వే చికా చేసావని చెప్పి నందికను కొడుతున్నాడు. వీళ్ళిద్దరు ఇలా తన్నుకుంటున్నారు ఇంట్లో. అయితే చూడండి ఎలా తన్నుకుంటున్నారో, ఎలా కొట్టుకుంటున్నారో. మా ఇంట్లో అయితే రోజు ఇది మాకు కామన్ అండి, మాకు అలవాటు అయిపోయింది. నాకు తెలుసు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి అని చెప్పి అనుకునే ముందే నేను అనుకున్నా మా ఇంట్లో యుద్ధం స్టార్ట్ అవుతుందని. మాకు రోజు అండి అరిసి 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 నాకైతే రోజు అరుస్తూనే ఉంటా, వీళ్ళని ఆపండ్రా బాబు మీ ఆటలు అని చెప్పేసి. మా ఆయనకు చెప్తా నేను వచ్చినాక. మా ఆయన అయితే అసలు పట్టించుకోడు, ఆయన ఫోన్ చూసుకుంటూ అలా పండుకుంటాడు. కాకపోతే ఇందులో కొంచెం నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మా ఆయన మా నందిక అయ్య కూతురు అన్నమాట. మా ఆయన ఎప్పుడు వాళ్ళ కూతురికే సపోర్ట్ చేస్తాడు, వాళ్ళ కూతురుని ఏదైనా అన్నా ఊరుకోడు. కాకపోతే ఫోను అదే ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు. మ్యాచ్ అంటే మా ఆయన ఇంకా పక్కన భూకంపం వచ్చినా పట్టించుకోడు, ఇంకా వాళ్ళని ఏం పట్టించుకుంటాడు. నందికేమో అరుస్తూ ఉంది డాడీ డాడీ అని చెప్పేసి.
ఇది అండి మా ఇంట్లో సమ్మర్ హాలిడేస్ వస్తే మా ఇంట్లో సునామీ ఇలా వస్తుంది అన్నమాట. మీ ఇంట్లో పిల్లలతో ఎలా ఉంటుందండి కామెంట్ చేయండి. నందిక అటు తిరిగి చెప్తుంది, డాడీ అన్నయ్య చూడు నన్ను చికా చేస్తుందని చెప్పింది. ఇంకా తట్టుకోలేక మా ఆయన పాపని ముందుకు జరిపి ఆయన మధ్యలోకి వచ్చి పడుకున్నాడు. ఇక రావద్దు, చెల్లజోలికి రావద్దు అని చెప్తున్నాడు మా ఆయన. చెల్లజోలికి రావద్దు అని చెప్పాడండి. ఇక రాలేదు వాళ్ళ నాన్న భయపెట్టేసరికి. ఇది అండి ఈరోజు సమ్మర్ కిడ్స్ వీడియో. విక్కీ నందు చెప్తారంట. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నందిక.